ఆత్మహత్యాయత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో విద్యార్థిని తల్లిదండ్రులతో జగన్ మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంజలి సూసైడ్ లెటర్ ఆధారంగా నిందితుని కఠినంగా శిక్షించాలన్నారు. సీసీ ఫుటేజ్ల ద్వారా నిజానిజాలు బయటపెట్టాలని తల్లిదండ్రులు కోరారు. సో అక్కడ బొల్లినేని హాస్పిటల్ డాక్టర్ టీంని అడిగి వివరాలన్నీ తెలుసుకున్నాం. ఆమె 23వ తారీఖుని అడ్మిట్ అయింది హాస్పిటల్లో. మాకు 28వ తారీఖుని మాకు కమిటీ వేశారు కలెక్టర్ గారు. సో మేము వెళ్ళేటప్పటికి అమ్మాయి పరిస్థితి అన్కాన్షియస్లో ఉంది, వెంటిలేటర్ మీద ఉంది. సో ఇది ఎందుకు జరిగింది ఏంటంటే అప్పటికి ఆమెకి బ్రెయిన్ బాగా కొలాప్స్ అయ్యి వెంటిలేటర్ సపోర్ట్తో ఉందన్నమాట. ఆ టైంకి కార్డియాక్ కండిషన్, లంగ్ కండిషన్, కిడ్నీ కండిషన్ బాగానే పనిచేస్తున్నాయి. బ్రెయిన్ మాత్రం కొంతవరకే వర్క్ చేస్తుంది అనమాట. మిగతా రిఫ్లెక్స్ అన్ని కూడా మనకి కనిపించట్లా. సో 28, 29, 30 ఇవాళ వరకు కూడా మనం ఆ రోజు బిల్టన్ మనం విడుదల చేసి డిఎండిచర్ పంపిస్తున్నాం. ఆవిడ రోజుకి పేషెంట్ డిటీరియట్ అవుతుంది అనమాట. ఆ రోజు మేము కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ట్రీట్మెంట్ మార్చామండి పేషెంట్కి. ట్రీట్మెంట్ మార్చి 28, 29 తారీఖులో అమ్మాయి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో మళ్ళీ నిన్న నుండి అంటే 30 తారీఖు నుంచి మళ్ళీ డిటీరియట్ మొదలైంది అనమాట. అమ్మాయి ఐ ఓపెనింగ్ కానీ రెస్పాన్స్ కానీ ఏమీ కనిపించట్లా. మేము ఇచ్చిన మందులు 2 రోజులు బాగానే వర్క్ చేసినాయి కానీ వాళ్ళకి అసలే కంప్లీట్గా డిటోరేట్ అయిపోయింది అమ్మాయి కండిషన్. సో మేము ఇచ్చిన ట్రీట్మెంట్కి వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తూ వెళ్తున్నాం. కానీ వాళ్ళకి మాత్రం అమ్మాయి బాగా డిటోరేషన్లోకి వెళ్ళిపోయిందండి. డ్రగ్స్ పనిచేయట్లేదు. అమ్మాయి ఇప్పుడు బాడీ సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అవడం వల్ల కొంచెం జాండీస్ వచ్చి కొంచెం బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా తగ్గడం మొదలైంది అనమాట అండి. సో దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ కూడా వర్క్ చేయట్లేదు. సో దిస్ ఇస్ ద టుడేస్ కండిషన్ అండి అమ్మాయిది. సో ఓవరాల్గా అమ్మాయి కంటే సీరియస్గానే ఉందండి. యాక్చువల్గా అమ్మాయికి వెంటిలేటర్ మీద ఉంది కదా, వెంటిలేటర్ నుంచి మనం షిఫ్ట్ చేస్తే ఇమీడియట్గా అమ్మాయి డెత్ అయిపోద్దండి. ఎందుకంటే బ్రెయిన్ అంతా ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉంది కదా, వెంటిలేటర్ సపోర్ట్ మీద. మనం ఒక 5 minutes వెంటిలేటర్ తీసి షిఫ్ట్ చేస్తే ఇమీడియట్గా డెత్ అయిపోద్దండి. ఆ రోజే కలెక్టర్ గారు చెప్పారు. సో అక్కడ